యేసుక్రీస్తు నామములో అందరి వందనాలు. బైబిల్ అందులో వచ్చి ఆది కాండము 31వ అధ్యాయము, ఆది కాండము 31వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసిదివో ఆ బేతేలు దేవుడను నేనే, బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి నాతో చెప్పిన నిన్ను. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి చదివిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినప్పుడు దేవుడైన యెహోవా యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు తండ్రి నుంచి అతడు పారిపోతున్నప్పుడు ప్రొద్దుగుంకినందున ఒక చోట నిలిచి అక్కడ రాళ్ళలో ఒక రాయిని తన తలగడగా చేసుకొని ఆ రాత్రి అక్కడ అతడు పండుకుంటే ఒక కల కన్యను. ఆకాశములకు ఒక నిచ్చెన వేయబడి ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఆ రాత్రి అక్కడి నుంచి ఒక స్వరము యాకోబుకి వినపడింది. ఈ కలంతా చూసిన తర్వాత అక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. నేను తూర్పుకి పడమరకు ఉత్తరానికి దక్షిణానికి నేను విస్తరింపజేస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తానా అని చెప్పి ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత అతడు మేల్కొని, ఇది భయంకరమైన స్థలము, ఇది దేవుని మందిరము అని తన తలగడగా చేసుకున్న రాయి మీద నూనె పోసాడు. హల్లెలూయా. నూనె పోసి ఇది దేవుని మందిరము అని చెప్పి అక్కడ అతడు ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. తర్వాత అక్కడి నుంచి అతడు ప్రయాణమై వెళ్ళాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, ఎన్ని సంవత్సరాలండి? కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు బేతేలులో ఒక రాయి మీద నూనె పోసావే, నూనె పోసి ఇది దేవుని మందిరం అని చెప్పావే, అక్కడ నేను నీతో మాట్లాడాను కాబట్టి నేను ఏ దేవుణ్ణి? బేతేలు దేవుడిని. అంటే బేతేలులో ప్రత్యక్షమైన దేవుడిని. నీవు కష్టకాలంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు నేను నీతో మాట్లాడాను కదా ఆ దేవుణ్ణి అని దేవుడే యాకోబుతో పరిచయం చేసుకుంటున్నాడు. దేవుడి స్తోత్రం. ఈ రాత్రి ప్రియదేవులారా, మన జీవితంలో ఆలోచిస్తే ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళమంటున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? నీవు ఎక్కడైతే రాయిగా పెట్టి ఒక స్తంభంగా చేసి దాని మీద నూనె పోసావో ఇప్పుడు అక్కడికి వెళ్ళు అని చెప్పి దేవుడే యాకోబుతో చెబితే ఇప్పుడు యాకోబు అక్కడి నుంచి బయలుదేరాడు. దేవుని స్తోత్రం. గమనించాలి, దేవుని వాక్యం మనం వినాలి. మొట్టమొదట మనం వాస్తవంగా చాలా మంది అంటే వాక్యం వింటారు, విన్న వాక్యం అక్కడే వదిలిపెట్టేస్తారు. మనం భోజనం చేసేటప్పుడు ప్లేట్లు అన్నం మన కడుపులోకి వెళ్తుంటే మనకు ఆరోగ్యం వస్తుంది, శక్తి వస్తుంది, బలం వస్తుంది. అలాగే చాలా మంది వాక్యం విని వాక్యం వదిలేసేస్తారు. వాక్యం విని వదిలిపెట్టకూడదు. వాక్యం విని వాక్యాన్ని బట్టి నడవాలి. ఏ వ్యక్తి అయితే వాక్యం విని వాక్యాన్ని బట్టి నడుస్తాడో అతని జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, శోధనలు ఉంటాయి. అన్ని ఉన్నప్పటికీ కూడా మనం వాక్యానుసారంగా నడవాలి. ఎవరైనా సరే వాక్యానుసారంగా నడిస్తేనే వారికి శ్రమలు ఉంటాయి, వాక్యానుసారంగా నడిస్తేనే వారికి నిందలు ఉంటాయి, వాక్యానుసారంగా నడిస్తేనే వారికి కరువులు వస్తాయి, వాక్యానుసారంగా నడిస్తేనే వారికి సమాజంలో గుర్తింపులు ఉండవు, గౌరవాలు ఉండవు. ఈరోజు చాలా మంది అంటే గుర్తింపులు, గౌరవం చూసుకుంటారు. వాక్యంతో నాతో పనిలేదు, దేవుడితో నాకు పనిలేదు అన్నట్టుగా ఉంటారు. ఇప్పుడు యాకోబు దేవుడు చెప్పిన మాట విని అక్కడి నుంచి బయలుదేరాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడే కదా చెప్పింది,
మరి దేవుడే చెప్పినప్పుడు దేవుడే ఆయనతో మాట్లాడి బయలుదేరి వెళ్తున్నాడు కదా. వెళ్తున్నప్పుడు మీరు గమనించాలి, 32వ అధ్యాయంలో చూడండి. అతడు ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళ అన్న ఏశావు ఉన్నాడు, చూసారా? ఇప్పుడు ఏశావు యాకోబు మీదకి వస్తున్నాడని వార్త వచ్చింది. ఏశావు యాకోబు మీదకి వస్తున్నాడని ఏమొచ్చిందా? ఈ వార్త గుండె పగిలిపోయింది. యాకోబుకి గుండె పగిలిపోయింది. యాకోబుకి ఎంత బాధ! పిలిచిన దేవుడు ఏశావుని తప్పించలేడా? ఇప్పుడు మనం అంటాము, ప్రార్థన చేస్తాం కదా, ప్రభువా నాకే ఈ శ్రమలు వస్తున్నాయా, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నీ వాక్యాన్ని బట్టి నడుస్తున్నాను కదా, నువ్వు చెప్పిన మార్గంలో నడుస్తున్నాను కదా, అలాంటప్పుడు నాకు ఎందుకు బాధ వస్తుంది, ఎందుకు శ్రమలు వస్తున్నాయి? కొంతమంది అనుకుంటారు మాకు బాధల్లో లేవు, మాకు కష్టాలు లేవు, మా జీవితం అంతా 3 పువ్వులు 6 కాయలాగా ఉందని చాలా మంది అనుకుంటారు. హల్లెలూయా. కానీ నువ్వు దేవుడితో సహవాసం చేస్తున్నావు, దేవుడితో ఒక ఒడంబడిక కలిగి జీవిస్తున్నావు, అయినా నీకు శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. వాటిని చూసి నువ్వు కృంగిపోకూడదు. ఎప్పుడైనా ఒక శ్రమలో నీకు మేలుంది. హల్లెలూయా. ఒక శ్రమలో మేలుంది. ఇప్పుడు యాకోబు దేవుడి మాట బట్టే నడుస్తుంది. అదే అక్కడ ఉన్నాడు అనుకోండి, ఏశావుతో పని ఉండదు కదా. యాకోబుకి ఏశావు బాధ ఉండదు కదా. ఇప్పుడు బయలుదేరి ఎక్కడైతే బేతేలు ఒక రాయిగా పెట్టి దాని మీద నూనె పోసి అది మందిరం అని చెప్పావు, ఆ దేవుని నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పితేనే కదా వస్తుంది. దేవుడు చెబితేనే వస్తుంది, దేవుడు వెళ్ళమంటేనే వస్తుంది. ఇప్పుడు ఏమైంది? అన్న బయలుదేరే ఎవరి మీదకి? యాకోబు మీదకి బయలుదేరి. ఇప్పుడు గమనించాలి, దేవుడు చెప్పిన మార్గంలో నడిస్తే మేలా కష్టమా? మేలే, కానీ కష్టం ఉంటుంది ముందు. ఈరోజు చాలా మంది ఇరుకు మార్గంలో నడవాలంటే అమ్మో ఈ కష్టాలా, ఈ నిందలా, ఈ అవమానాలా, ఈ ఇంత తగ్గించుకోవాలా. కొంతమంది అంటారు అసలు మాకు తగ్గింపే తెలియదంట. భక్తి మేము దేవుడిని లెక్క చేయం, సేవకు లెక్క చేయం, ఎవరిని లెక్క చేయం, మేము మాత్రం ప్రార్థన పడతాం. అలాంటి వ్యక్తి భక్తిలో ఎదగలేడు. చిన్నపిల్లాంటి స్వభావం కలిగి ఉంటారు. దేవుడి స్తోత్రాలు. కొర్నేలి ఎవరండి? 100 మంది మీద అధికారి. పేతురు గారు ఎక్కడ పడ్డాడు? ఎక్కడ పడ్డాడు? 100 మంది మీద అధికారి అయ్యింది కూడా, బహుమందికి ధర్మకార్యాలు చేసేవాడు అయ్యింది కూడా, ఎక్కడ వచ్చి కాలమై పడ్డాడు? అంటే కొర్నేలి ఎంత తగ్గింపు కనపడుతుంది. ఈరోజు మన జీవితంలో ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని కష్టాలైనా తగ్గించుకో. సముద్రంలో అలలు వస్తాయి, ఆ అలలు నిన్నేమి చేయలేవు. దేవుడి స్తోత్రాలు. తగ్గింపు లేకపోతేనే నీకు కష్టాలు, శ్రమే. కానీ తగ్గింపులో అది నీకు ఆశీర్వాదంగా మారింది. ఇప్పుడు ఏశావు 400 మంది వేసుకుని వస్తున్నాడని చెప్పి యాకోబుకి కనపడింది వార్త. అమ్మా, నీ జీవితంలో ఎప్పుడన్నా ప్రార్థన చేస్తుంటే శ్రమ వస్తుందని నీకు అర్థమవుతుందా? నువ్వు భక్తిలో పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, యథార్థంగా నడుస్తుంటే ఇంకో శ్రమ వస్తుంది. ఏం చేస్తప్పుడు? ప్రార్థన మానేస్తా. లేదా ప్రార్థనకి వెళ్తే అడుగుంట భోజనం చేయాలి, ప్రార్థనకి వెళ్తే చక్కగా నిద్రపోవాలి, ప్రార్థనకి వెళ్తే కోరుకున్నది తినాలి, ప్రార్థనకి వెళ్తే నచ్చింది అనుభవించాలనుకుంటారు మనుషులు. దాని స్తోత్రాలు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు నడిచేటప్పుడండి, ఏశావు యాకోబు మీదకి వస్తున్నాడన్న సంగతి వినపడగానే యాకోబు భయం వేసి, అక్కడ మాట చదువు ఒకసారి. యాకోబునకు తిరిగి వచ్చి మేము నీ సహోదరుడైన ఏశావు వద్దకు వెళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు అని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి, మిక్కిలి భయపడ్డాడు. దేవుడు మన దేవునితో సహవాసం చేస్తున్న మన భక్తి జీవితంలో ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు, ఆయన చెప్పిన మార్గంలో నడుస్తున్నప్పుడు, ఆయన వెళ్ళమన్న మార్గంలో వెళ్తున్నప్పుడు నీకు రోజు రోజుకి ఒక రకమైన సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. అదేంటి? ప్రభు చెప్పిన మార్గమే కదా. 400 మంది వస్తున్నట్టు చూడు ఒకసారి, ఎంత భయంకరమో. యాకోబు జీవితంలో ఈ అనుభవం ఎందుకు
మన జీవితంలో కూడా దేవుడు ఊరిని ఆశ్రయించడండి. చాలా మంది అంటారు, ప్రభువా నన్ను దీవించయ్యా. నువ్వు ప్రార్థన చేయగానే దీవించడు. ఏం కష్టపడ్డావు ప్రభు సన్నిలో, ఏం ప్రయాసపడ్డావు దేవుని సన్నిలో, ఏ రకమైన శ్రమలు అనుభవించావు ప్రభు సన్నిధిలో, ఏ రకమైన నిందలు అనుభవించావు ప్రభు సన్నిధిలో. ఆశీర్వాదం ఊరికి రాదండి. ఉదయం నుంచి సాయంత్రం పనిచేయడానికి వెళ్తే 500 సంపాదించండి, ఎంతో కష్టపడితే 500 వస్తాయి. లేకపోతే 1000 రూపాయలు ఎంతో కష్టపడితే 1000 రూపాయలు వస్తాయి. ప్రభు సన్నిధిలో ఆశీర్వాదించయ్యా నన్ను నువ్వు అడగడానికి నీకు ధైర్యం ఉండాలి. హల్లెలూయా, గట్టి చెప్తారా? చాలా మందికి అర్థం కావట్లా. ఊరిని వచ్చేసి అప్పుడప్పుడు నెలకోసారి వచ్చి ప్రభు నన్ను దీవించయ్యా, నా బిడ్డలు దీవించేస్తాడా? పొయ్యి మీద నీళ్లు పోసి ఎసరు పెట్టుకుంటే సరిపోద్దా? దాంట్లో ఏమయ్యాలి? బియ్యం కూడా వేసి ఎసరు పెట్టి అప్పుడు పొయ్యి పెడితే దండం అయింది. ఈరోజు చాలా మందికి ఏంటంటే, నేను కష్టపడను, నేను వస్తువులను, నేను మందిరానికి రాను, నేను వాక్యం వినను, నేను ప్రార్థన చేయను, కానీ ప్రభువా నన్ను దీవించయ్యా అని ఇంట్లో ప్రార్థిస్తాను అనుకోండి, దీవించేద్దరా? స్తోత్రాలు. రాత్రి ఆలోచిస్తే 400 మంది వస్తున్నారని తెలిసి యాకోబు భయం వేసేసింది. భయం వేసేసి యాకోబు ఏం చేసాడు తెలుసండి? ఎప్పుడైనా సరే మనం భయపడిన తర్వాత మన ఆలోచనలు వేరుగుంటే దేవుని ఆలోచన వేరుగుంటుంది. అంటే ఒక్కొక్క శ్రమలో నీ ఆలోచన ఏం చేస్తుందో, దేవుని ఆలోచన ఏంటో, ఈ రెండు కావాలి మనకి. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు యాకోబు యొక్క ఆలోచన ఏంటి? యాకోబు ఆలోచన తెలుసా? తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ 2 గుంపులు చేశాడు. తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ చెప్పాలి. ఎవరి ఆలోచన అది? యాకోబు ఆలోచన. ఎందుకని అంటే, ఒకళ్ళు 400 మంది వచ్చారనుకోండి, టపటప 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 ముందున్న గుంపుని చంపేశారనుకోండి, వెనకమాల గుంపు అంత మిగిలింది కదా నాకు. స్తోత్రాలు. అని చెప్పి యాకోబు 2 గుంపులు చేశాడు. 2 గుంపులుగా చేసి అతడు ఇక ఒక గుంపును ముందు పంపిద్దాం, తర్వాత 2వ గుంపు వెళ్దామని ఆలోచన చేస్తూ ఉన్నాడు. మరి ఈ లోపు దేవుని సభలో ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. దేవుని స్తోత్రాలు. 7వ వచనం ఒకసారి చదవండి. 7వ వచనం. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవద్దని అనుకొని తనతోనున్న జనులలో పశువులను ఒంటెలను గుంపులుగా విభాగించి అప్పుడు యాకోబు ఎక్కడ చూడండి, ఇప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. అమ్మ ఏం చేయడం మొదలు పెట్టాడు? ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు ఒకటి, బేతేల్లో ప్రత్యక్షమైన దేవుణ్ణి నేనే అని చెప్పాడు. నేనని చెప్పి వెళ్ళమని చెప్పింది ఆయనే. ఇప్పుడు వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన మార్గంలో యాకోబు బయలుదేరి వెళ్తా ఉంటే శత్రువులు లేపింది కూడా చెప్పాలి. శత్రువులు లేపింది కూడా ఆయనే. ఎందుకో తెలుసా? యాకోబుని ప్రార్థన చేసేటట్టుగా చేశాడు. హల్లెలూయా. యాకోబుని ఏం చేశాడు? శ్రమ ఎందుకు వస్తుందంటే నిన్ను ప్రార్థన చేయించినట్టు చేస్తాడు. అప్పుడు మనకి చాలా మంది కంటే అంత బాధే లేదు. ఏం లేదమ్మా? చెప్పాలి అమ్మ, చెప్పాలి. అంత బాగా ప్రార్థన చేసి అంత బాధే లేదు మనకి. చాలా మంది ఉంటారు, మాకే నేను బాగా ఉదయం నుంచి సాయంత్రం ఏది కలితే అది ఉంది, ఏది తినటానికి ఉంది. అసలు ఒకప్పుడు అంటే తినటానికి లేక బాధపడ్డాం. ఇప్పుడు మాకు ఏమి తక్కువ లేదు. మీకు మన ప్రార్థన మీరు అనుకుంటారేమో, మాకు ఇప్పుడు ప్రార్థన చేయాల్సిన అవసరం అనుకుంటారేమో. దేవుడి చిత్తంలో నడిస్తే దేవుడు అంట నిన్ను శ్రమల పాలు చేస్తాడు. హల్లెలూయా. నిన్ను కష్టాల పాలు చేస్తాడు. యాకోబుని దేవుడు ప్రేరేపించి నడిపించింది దేవుడే. అన్న ఏశావుని శత్రుగా లేపింది. అప్పుడు యాకోబు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. తల్లి, నీ జీవితంలో ప్రశాంతంగా పడుకున్నావేమో, నీ గుండెల్లో రగులు కొంటి, నీ గుండెల్లో భయము పట్టుకొని ఎప్పుడు మోకరించాలా, ఎప్పుడు ప్రార్థన చేయాలా, ఎప్పుడు మొరపెట్టాలా, ఎప్పుడు దేవుని సన్నిధిలో కొంత సమయం గడపాలా అనే పరిస్థితికి నువ్వు రావాలి. దేవుని స్తోత్రం. అంతేకాని మాకు ప్రార్థనతో పని ఏమిటంటే
ఈరోజు చాలా మందికి ప్రార్థనతో పని లేదు. ఎందుకు తెలుసా? నువ్వు దేవుడి చిత్రంలో లేవేమో, నువ్వు దేవుడి ఏర్పాట్లో లేవేమో, ఒకవేళ అసలు నీకు ప్రార్థన చేయాలనిపించట్లేదేమో, నీకు కొంత సమయం ప్రార్థనలో గడపాలనిపించట్లేదేమో, ఒకళ్ళు దేవుడి ప్రణాళికలో లేవేమో. స్తోత్ర. ఇప్పుడు యాకోబు ఇక ప్రార్థన చేయడం మొదలు పెడుతున్నాడు. మన జీవితంలో కూడా దేవుడి మీద ఆధారపడ్డవాడు ఎన్నడూ సిగ్గుపడ్డాడు. దేవుడి స్తోత్ర. దేవుడి మీద ఆధారపడాలి. ఇప్పుడు యాకోబు 9వ వచనం చదవండి. నా తండ్రివైన అబ్రహాము దేవా, నా తండ్రివైన ఇస్సాకు దేవా, ఈ దేశమునకు నీ బంధువుల ఎద్దుకును తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా. ఇక్కడ నుండి మేలు కలగాలని, మేలు కలగాలంటే ఇప్పుడు మీకు అర్థమైందంటే చూద్దా. కూరగాయలు కొట్టుకెళ్ళారు, ఇప్పుడంటే ఎలక్ట్రికల్ కాటాలు వచ్చినాయి. ఇదివరకు కేజీ రాయేసి యువతల కేజీ వంకాయలు ఇచ్చేవాడు. లేదా కేజీ రాయ శ్రమ, కేజీ కూరగాయలు మేలు. దేవుని స్తోత్ర. అంటే ఎంత శ్రమ ఉంటే అంత చెప్పాలి. ఇప్పుడు శ్రమ లేదు, నీకు మేలుందా అమ్మా? మేలుందా? ఏం లేదు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది అయ్యా నేను ప్రార్థన చేస్తున్నా అయినా శ్రమలు వస్తున్నాయి, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నా కష్టాలు పెరుగుతున్నాయి. చాలా మందికి మాకు దేవుడు బట్టి ఏ బాధలు లేవండి. కోరిన తిండి, కోరిన పనులు, కోరినట్టుగా మేము బ్రతుకుతున్నాం. ఇప్పుడు మేలు చేస్తానన్నావుగా, మరి మేలు చేస్తానన్న దేవుడి నాన్నం లేపేవంటి ఆయన 400 మందిని వేసుకుని వస్తున్నాడు. ఏం చేస్తాడో నాకు అర్థం కావట్లా. యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మేలు జరగవలసింది, నాకు శ్రమ వచ్చిందేంటి? ఈరోజు ప్రియ దేవుని భక్తి జీవితంలో రోజు రోజు శ్రమ నీకు వస్తుందా? రోజు రోజు శ్రమ నేను తరుగుతూ ఉందంటే ఆ శ్రమ అనేది నేను తరమపోతే మేలు చూడలేదు. హల్లెలూయా. ఈ రాత్రి మన జీవితంలో ఆలోచించి అర్థం చేసుకోగలిగితే శ్రమ లేకపోతే ఆ శ్రమ నీకు మేలు అనేది నీకు చూపించదు. ఇప్పుడు యాకోబు శ్రమ తిరిగి ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. ఆ శ్రమే రాకపోతే ప్రార్థన చేస్తాడా? అందుకని మన జీవితంలో 1 గంట అవుతుంది, ఆకలి ఎలా అవుతుందో ఉదయం నుంచి సాయంత్రం లోపు ప్రార్థన చెయ్యాలి అనిపించాలి. అమ్మాయి అనిపించాలి, చెప్పాలి. కొంతమంది కూర్చుంటారు, గంటలు గంటలు కూర్చొని మాట్లాడినా తగ్గదలకి, ఇంకా ఎంత గంటలు కూర్చున్నా ఇంకా అది తెగదనమాట. మన ప్రార్థన జీవితం కూడా కాస్త ప్రార్థన చెయ్యాలనిపిస్తుంది నాకు. కాబట్టి నేను పెళ్లి చేయాలి, ప్రార్థన చెయ్యాలి. ఎందుకు ప్రార్థన చేస్తావు అంటే ఒక శ్రమ నేను తరుముతుంది కానీ ప్రార్థన చేస్తాను. ఒక శ్రమే కనుక నేను తరమకపోతే నువ్వు ప్రార్థన చేస్తాను. యాకోబుకి దేవుడు అన్నాడు, నువ్వు బేతేల్లో ప్రత్యక్షమైన దేవుడిని, నువ్వు అక్కడికి వెళ్ళని చెప్పాడు. మళ్ళీ ఏం చేశాడు? ఏశావుని ఒక శ్రమగా లేపాడు. దేవుని స్తోత్ర. ఇప్పుడు ఆ శ్రమ ఏం చేస్తుంటే యాకోబుని మోకరిల్లి ప్రార్థన చేసేటట్టుగా చేసింది. మన జీవితంలో అందుకని ప్రతి వాని మోకాలు యేసునామలో ఎందుకు వంగింది? అన్ని వంగో, అన్ని వంగవండి. మన మోకాలు ప్రార్థన వంగో. ప్రార్థన చెయ్యాలనిపించదు, ప్రార్థన చెయ్యాలని అనే మాటే రాదు. ఎవరు వంగుతారంటే శ్రమ వచ్చినప్పుడు నిన్ను మోకాలు వంచేటట్టుగా చేసేది శ్రమ. ఇప్పుడు యాకోబు ప్రార్థన చేస్తూ మేలు చేస్తానన్నావుగా నాయనా. ఇప్పుడు ఈ ప్రార్థన చేస్తుంటే దేవుడు అనుకుంటున్నాడు, యాకోబా మేలు చేస్తాన్నా కాబట్టి నీ అన్న ఏశావు నేను తరుగుదకొచ్చాడే, అది నీకు మేలు. హల్లెలూయా అని ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. ప్రార్థన చేస్తూ ఉండగా చదవండి. ఏశావు చేతి నుండి దయచేసి నన్ను, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏశావు చేతి నుండి నన్ను తప్పించమని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా దేవుడు అంటాడు, శ్రమను పంపిస్తే ఆ శ్రమ నీకు మేలుగా మారింది కాబట్టి ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఏశావు నుండి తప్పించి నీకు మేలు చేస్తుంది. దేవుని స్తోత్రం.
అందుకే మన జీవితాల్లో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే ఏశావు లాంటి శ్రమ యాకోబు మీదకి వచ్చినప్పుడే ప్రార్థన చేస్తాం. ఇప్పుడు యాకోబు ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు యాకోబుకి ఇంకొక ఆలోచన వచ్చింది. ప్రార్థన చేయకముందు ఆలోచన వేరు, ప్రార్థన చేసిన తర్వాత వచ్చిన ఆలోచన వేరు. ఏమొచ్చింది ప్రార్థన చేసిన తర్వాత? చదవండి 11వ వచనం. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి, అంటే ప్రార్థన చేశాడు ఆ రాత్రి అక్కడ గడిపిన తర్వాత తాను సంపాదించిన దానిలో తన అన్న అయిన ఏశావు కొరకు, ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రార్థన చేయకముందేమో 2 గుంపులు చేశాడు. ఏం చేశాడు అమ్మ చెప్పాలి? 2 గుంపులు చేశాడు. ఒక గుంపు ముందు వెళ్తుంది, తర్వాత 2 గుంపు వెళ్తుంది. ఒకవేళ ముందు గుంపు చచ్చిపోయినా చంపేసినా 2వ గుంపు అన్నా మిగిలింది అనుకొని ప్రార్థన చేశాడు. అంటే ఇప్పుడు 2 గుంపులు ఎవరి? యాకోబువే. ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత మేలు చేస్తానన్నావుగా నాయన, నా సంతానం విస్తరింప చేస్తానన్నావుగా నాయన, ఇప్పుడు ఏశావు 400 మంది తీసుకొస్తున్నాడు, నువ్వు వారు ఇచ్చిన వాగ్దానం ఏమైపోద్దని చెప్పి యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడు? తన దగ్గర ఉన్న గుంపంతట్లో నుంచి ఏశావు కొరకు ఒక కానుకను, ఇక్కడ చూడండి, ఒక కానుకను అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలు, వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆంబోతులు, 20 ఆడగాడిదలు, 10 గాడిద పిల్లలు తీసుకొని మందను వేరు వేరుగా మీరు నాకంటే ముందుగా. ఇప్పుడు చూడండి, వీటన్నిటిని ఇందాకేమో 2 గుంపులు చేస్తే ఇప్పుడు ముందేం పెట్టాడు? ఏశావుకి కానుక పెట్టాడు. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఏం పెట్టాడు? మన ప్రార్థన ఆత్మతో నడిచే వారి ఆలోచన వేరుంటుంది, ప్రార్థన లేని వారి ఆలోచన వేరు ఉంటుంది. ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత మీరు సామెత గ్రంథంలో చదివితే ఒకడిచ్చు కానుక వానికి వీలు కలగజేస్తుంది. కానుక అనేది నీ జీవితంలో శోధన తప్పిస్తుంది. నువ్విచ్చే కానుక అంటే నువ్వు వస్తున్నప్పుడు, నీ శ్రమలో, నువ్వు కష్టాల్లో వస్తున్నప్పుడు నీ ముందు ఏం రావాలి? అమ్మ నేను ఏం రావాలి? నువ్వు వస్తుంటే నీ ముందు కానుక రావాలి. ఆ కానుక నీ జీవితంలో ఏ శోధనైనా జయించినట్టు చేస్తుంది, ఏ శ్రమలో నుంచే నీకు విజయమిస్తుంది. ఏంటిదంటే కానుక. ఎంత తీసుకొచ్చాడు కానుక ఇప్పుడు యాకోబు ఏశావుకి? 1 2? దేవుని స్తోత్రం. గట్టి చెప్పగలరా? యాకోబు జీవితంలో అంతకుముందు ప్రార్థన చేయక ముందేమో 2 గుంపులు ఆయనే. ప్రార్థన చేసిన తర్వాత మేలు చేయనాయన అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు యాకోబుకి ఏం చెప్పాడు కానీ ఇప్పుడు ఏం చేశాడంటే యాకోబు ఏశావుకి కానుకగా అవన్నీ ముందు పెట్టాడు. దేవుని స్తోత్రం. ముందు పెట్టిన తర్వాత ఇప్పుడు బయలుదేరి వెళ్ళండి అన్న. 17వ వచనం ఒకసారి చదవండి. 17వ వచనం. మరియు వారిలో మొదటి వారితో నా సహోదరుడైన ఏశావు మిమ్మల్ని ఎదుర్కొని నీవు ఎవడి వాడవు, ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీ ముందరనున్నవి ఎవరివని నిన్ను అడిగిన ఎడల నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇవి నా ప్రభు అయిన ఏశావు కొరకు పంపబడిన కానుక. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ రోజు మన జీవితంలో అపాయం తప్పించబడాలంటే, ఆ శ్రమ నుండి తప్పించబడాలంటే, ఆ శ్రమలోనే నీకు మేలు కలగాలంటే ఏంటంటే, మేలు కలగాలంటే
యాకోబు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పింది ఏంటంటే, ముందు కానుక పంపించయ్యా. నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు కాదు, నీ ముందు ఏమెళ్ళాలి, ఇవేంటిది అని అడిగితే, నా ప్రభు అయిన ఏశావుకి కానుక. దేవుని స్తోత్రం. చూసారా, ఈ రాత్రి మన జీవితాల్లో యాకోబుని శ్రమకు కారణం చేశాడు. ఆ శ్రమలో ఇప్పుడు మనకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉంచాలని యాకోబు ఏశావు కొరకు కానుకలు సిద్ధం చేసి ఎక్కడ పెట్టాడు? వెనకమాల పెట్టాడా? లేదుగా. కానుక ఎప్పుడు ఎక్కడ ఉండాలి అమ్మ? కానుక ఎప్పుడు ఎక్కడ ఉండాలి? ముందెందుకు ఉంటుంది? ఇప్పుడు నీకు జీతం వచ్చింది అనుకోండి, ముందు కానుక తింటావా వాడుకుంటావా? ముందు మనం తిన్నాకే. లేదుగా. ముందు మనం తిన్నాకే తర్వాత సంగతి దేవుడు చూస్తున్న తర్వాత మనకెందుకు? దేవుని స్తోత్రం. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఆశీర్వాదం పొందలేకపోవడం కారణం తెలుసా? ముందేమంటలా అనుకుంటున్నా. అందుకనే మన జీవితాల్లో ఆశీర్వాదం పొందలేకపోవడం గల కారణం, ఒకవేళ అడిగారు చెప్పండి అన్నాడు. ఏంటంటే, ఏశావుకి ఇది కానుక. మధ్యలో పెట్టల కానుక, చివరి పెట్టల కానుక, ముందే పెట్టాడు. దేవుని స్తోత్రం. పెట్టిన తర్వాత 18 19 చదవండి. నీవిది నీ సేవకుడై యాకోబువి ఏశావు కొరకు పంపబడిన కానుక. అదిగో యాకోబు వెనకాల వస్తున్నాడు, ముందే వెళ్తుంది. చెప్పాలి, యాకోబు వెనకాల వస్తున్నాడు, ముందే వెళ్తుంది. మన ముందే వెళ్తుంది. ముందు లేదు, వెనకాల లేదు. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో ఎన్ని సంవత్సరాలు భక్తి చేస్తూ సుఖం ఉందండి? ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తూ సుఖం ఉందండి? మనము దేవుని సన్నిధికి, అయ్యా నాకు కష్టం వచ్చింది, అయ్యా నాకు బాధ వచ్చింది, అయ్యా నాకు అది కావాలి, ఇది కావాలి, వీటన్నిటి నుంచి దేవుడు తప్పించాలంటే దేవుడు చూసేదే తెలుసా? దేవుని స్తోత్రం. గమనించాలి, అవన్నీ కూడా ముందు పంపిస్తా ఉండగా ఆ రాత్రి యాకోబు అంట ఒక్కడే మిగిలిపోయాడు. ముందు పంపించేశాడు, ఆ రాత్రి ఒక్కడే మిగిలిపోయాడు. యాకోబు దేవుడితో పెనుగులాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. యాకోబు దేవుడితో పెనుగులాడుతూ ఉన్నాడు. రాత్రి మన జీవితాల్లో ఆలోచించి అర్థం చేసుకోగలిగితే దేవుడి ప్రణాళిక ఇదంతా కూడా యాకోబుని దీవించాలని, యాకోబుని ఆశీర్వదించాలని ఆ రాత్రి కానుకలన్నీ ముందు పంపించేశాడు. తనకున్నవన్నీ పంపించేశాడు. యాకోబు ఒక్కడే వెనకాల అవుతాడు కదా. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఎబ్బోకు రేవు దాటించేశాడు. ఎబ్బోకు రేవు దాటించేసి ఒక్కడే మిగిలిపోయాడు. ఆ రాత్రి నరుడుగా ఒక్కడే పెళ్ళాడుతూ మొదలు పెట్టారు. 25 రోజులు ఒకసారి చదవండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాడు. తాను గెలవకున్నట్టు చూచి తనగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూటి వసిలేను. దేవుని స్తోత్రం. ఆ రాత్రి యాకోబు ఒక్కడే పెనుగులాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏశావు ద్వారా కొంత నేర్పాడు దేవుడు అక్కడ. ఇక్కడ దేవుడి దగ్గర నేర్చుకున్నది ఏంటంటే, యాకోబు తన స్వశక్తి మీద పోరాడుతున్నాడు, తన బలముతో పోరాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడు కూడా దేవుని దగ్గర మన స్వశక్తితో పోరాడకూడదు, మన బలముతో పోరాడకూడదు. దేవుని స్తోత్రం. యాకోబు అంట పెరుగులాడుతున్నాడంట. అప్పుడు దేవుడు ఏం చేశాడు సార్? తన తొడగూటి మీద, అంటే తనకి ఆధారమైన ఆ తుంటి నరం మీద నిలబడతాకి. ఏం ఆధారం? కొంతమంది వెనకమాల నిలబడినప్పుడు ఆ మోకాలు మీద కొట్టారు, ఏమైపోతారు అంటే, మన నిలబడటానికి ఏ నరం అయితే ఆధారంగా ఉందో ఆ నరాన్ని కొట్టాడు దేవుడు. అప్పుడు నిలబడ్డవాడు ఒక్కసారి పాదాల మీద పడిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు బలమంతా కూడా పోయింది. అంటే ఇప్పుడు గమనించాలి, దేవుడు యాకోబుని ఎంతగా విరిచాడో. దేవుడు అంటే శ్రమ ద్వారా నేర్పే కొన్ని అనుభవాలు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, మన బలం పోదు, మన గర్వం పోదు, మన తెలివితేటలు పోవు. అలాంటి వ్యక్తి
దేవుడికి పనికిరాడు. దేవుడి స్తోత్రం. మొదట దేవుడు అంటాడు, నేను వంచుతాను, నిన్ను విరుస్తాను అన్నాడు. వంచుతాడంట, విరుస్తాడంట. అందుకని నీ చేతిలో రొట్టెలు నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు హల్లెలూయా. విరిశారనుకోండి, ఇక నీలో బలం, నీ జ్ఞానం, నీలో ఉన్న అహం, నీలో ఉన్న గర్వం ఏమీ కనపడవు. దేవుని స్తోత్రం. ఇక నువ్వు ఎక్కడొచ్చినా హోమం కూర్చుంటావు, హోమం కూర్చొని వెళ్ళిపోతావు. ఇక నీవు ఒక సమస్యకు మారవు. అసలు కొంతమంది ఉన్నట్టే మాట్లాడితే సమస్య, నువ్వు విరవబడలా. దేవుని స్తోత్రం. నువ్వు విరవబడితే నువ్వే మూడు కూర్చున్నా సరే, నాదే ఉందయ్యా. ఈ రాత్రి మన జీవితంలో యాకోబుని యేషావు ద్వారా కొన్ని అనుభవాలు నేర్పాడు. తర్వాత ప్రభు పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత ఆ రాత్రి ప్రభు నేర్పింది తెలుసా? యాకోబుని విరిచాడు. అందుకని ఆ రాత్రి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం. విరవబడ్డ వారి ఆశ్రయించబడతాడు. ఇంకా నువ్వు విరవబడలేదు దేవుని చేతిలో, ఇంకా నువ్వు నలపబడలేదు దేవుని చేతిలో, ఇంకా నీలో నీదే పనిచేస్తుందా, ఇంకా నీలో నువ్వే పనిచేస్తున్నావా? అందుకే పౌలు అన్నాడు, నేను క్రీస్తులో సిలువ వేయబడి ఉన్నాను, ఇక మీదట జీవించువాడు నేను. నన్ను దేవుడు విరిచేశాడు. నువ్వు విరవబడితే నీ కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ఆశీర్వాదం ఉంటావు. నువ్వు విరవబడిపోతే ఎవరికి ఉపయోగం ఉంటావు? రాత్రి మన జీవితంలో విరవబడ్డ వ్యక్తిగా మనం ఉండాలి. ఎలా ఉండాలండి? దేవుడు అక్కడి నుంచి ఆశీర్వాదంలో నడిపించడానికి అన్న ద్వారా కొన్ని అనుభవాలు నేర్పాడు. తర్వాత ప్రభు పాదాల దగ్గర నేర్చుకుందంటే యాకోబుని విరిచాడు. అందుకని ఎక్కడ విరవబడ్డాడో అక్కడే యాకోబుని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి మన జీవితాల్లో కూడా దేవుడి చేత నడిపించబడుతూ శ్రమంలో, కష్టాల్లో కూడా మనం ప్రార్థన చేస్తూ దేవుని మీద ఆధారపడుతూ ఉండాలి. ఇంకా ప్రభు పాదాల దగ్గర, ఇంకా నాలో, నీలో, మనలో ఇంకా ఏదైనా సరే విరవబడిన అనుభవం ఉంటే దేవుని వాక్యం ద్వారా విరవబడాలి. అక్కడే ప్రభువుని ఆశ్రయిస్తాడు. అంటే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ఈ రాత్రి కాల సమయంలో మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 జరుగును. ప్రతి నెల 2వ శనివారం సంస్కార ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు పునరుద్ధ ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ ఒలీవస్వరం ప్రేయర్ మినిస్ట్రీస్, నీతిసూర్యుడు సహవాసం, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, ప్రియదర్శిని నగర్, ఎన్మల్ కుదురు. మా యొక్క ఫోన్ నెంబర్ 8522960135. మరి యొక్క నెంబర్ 7981699758. ఈ వర్తమానం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం ద్వారా మరిన్ని నూతనమైన సందేశాలు వస్తాయి. దాని ద్వారా మీరు ఆత్మీయంగా బలపడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.